అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 70. ఇవాళ మై రెసిపీలో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇవాళైతే డిఫరెంట్గా ఫిష్ మసాలా కర్రీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చి చేపలు. చేప పేరు వచ్చి బంగారు పాప. ఇలా శుభ్రం కడిగి తీసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కలకి అంతా బాగా పట్టినట్టుగా అంతా బాగా కలుపుకొని ఇలాగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 క్యారెట్, 1 క్యాప్సికమ్, 3 ఉల్లిపాయలు. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా తీసుకొని ఇలాగ మధ్యలో నుంచి తీసుకొని ఇలాగ చుట్టిదంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ నిలువుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ఇది కూడా ఇలాగ కట్ చేసుకోవాలి. పొట్టి తీసిన వెల్లుల్లిపాయలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ, క్యారెట్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అలాగే కలిపి పెట్టుకున్న ఫిష్ని తీసుకొని ఇప్పుడు దీంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఆవాల నూనె తీసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవటానికి సరిపడా ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఇప్పుడు ఈ ఆయిల్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 వైపున బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చేప ముక్కలతోటి కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చేప ముక్కలు కూడా బాగా రుచిగా కూడా ఉంటుంది. ఇలాగా బాగా మొత్తంగా అలా ఫ్రై చేసుకొని ఇలాగా అంతా తీసుకోవాలి. ఈ కడాయిలో ఇంకొద్దిగా అయితే ఆవాల నూనె వేసుకోవాలి. ఆవాల నూనె వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషానికి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఇంచుల అల్లం తీసుకొని సన్నగా నిలువుగా కట్ చేసుకొని ఇలాగ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే ఉడిచిపెట్టుకున్న ఒక 10-15 వెల్లుల్లి రెమ్మల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన క్యారెట్, అలాగే క్యాప్సికమ్. ఇప్పుడు ఇలాగ సగం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా 2గా కట్ చేసుకొని దీంతో పాటు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టమాటాలు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టమాటాలు బాగా మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి. టమాటాలు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న కాయగూరలు ఇవన్నీ ఇలా బాగా మగ్గి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే మిక్సీని తీసుకొని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలాగ మట్టి కుండ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత 1 గరిటె వచ్చి ఆవాల నూనె. ఇలాగ ఆవాల నూనె బాగా వేడెక్కిన తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలక పలుకులు, కొద్దిగా మిరియాలు. మసాలా అంతా కొద్దిగా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ముందుగానే రుబ్బి పెట్టుకున్న ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలాగే మసాలా అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, 1 గ్లాసు నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసుకొని
మధ్య మధ్యలో కలుపుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా కొద్ది చిక్కగా అన్నట్టుగా ఉంటే ఇంకొద్ది నీరు వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు పైన అయితే తుడుతుంది. తుల్లకుండా నిమిషానికి ఒకసారి తీసుకొని మూత తీసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలాగ ఒక నిమిషానికి బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఇలాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మంట వచ్చి హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగు పెట్టేస్తుంది. ఇలాగా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది. ఇలా బాగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే 1 కప్పు ఫ్రెష్గా ఉండే పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా పైకి వచ్చేంత కలుపుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఈ గ్రేవీలోంచి ఇలాగా ఆయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఫ్రెష్గా తీసుకున్న క్రీమ్ అయితే ఒక 50 గ్రామ్ క్రీమ్ అయితే వేసుకోవాలి. 50 గ్రామ్ పెరుగు వేసిన, అలాగే 50 గ్రాములు అయితే క్రీమ్ వేసుకుంటున్నాను. ఇలా క్రీమ్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే బాగా పైకి వచ్చింది. ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే వేయాలి. ఈ నీళ్ళు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత అయితే ఇలాగ వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా మరగనివ్వాలి. బాగా మరుగుతూ ఉంటే అప్పుడు దాంట్లో నుంచి ఆయిల్ అంతా బాగా పైకి రావాలి. గ్రేవీ నుంచి ఇలాగ ఆయిల్ అంతా బాగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చాప ముక్కలన్నీ ఇప్పుడు ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినవన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోండి, అలాగే పలచగా కావాలంటే కొద్దిగా అయితే ఇలా నీళ్ళు వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలకైతే ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఇప్పుడైతే ఫిష్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.